వివరాల్లోకి వెళ్తే రాజకీయ నాయకులు పోలీసులు నేరగాళ్లు కలిసిపోయి చట్టానికి అతీతమైన చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించిన ఘటనలో ఒక్కొక్కడిగా పేర్లన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. కొంతమంది నేతలు మాకేమీ సంబంధం లేదని అంటున్నారు. మరికొంతమంది ఇదంతా ప్రభుత్వ కుట్ర అని ఆరోపిస్తూ ఉన్నారు. నయీం నేర చరిత్రలో ఇంకా కొన్ని పేర్లు షికారు చేస్తూ ఉన్నాయి. నయీం డైరీలో అంశాలు, వీడియోలు, ఫోటోలు బయటకొస్తే కథ మరోలా ఉంటుందా? రౌడీయిజం రాజకీయం కలగాపులగంగా కలగాల్సిన కథ నయముదింది. అరాచకాల్ని యథేచ్ఛగా సాగించాలంటే అధికారం అండా ఉండాలనుకున్న గ్యాంగ్స్టర్ రాజకీయ నాయకులతో దోస్తీ చేశాడు. కొంతమంది అడుగులకు మడుగులెత్తాడు, మరికొంతమందిని బెదిరించాడు, ఇంకొందరితో స్నేహం చేశాడు. తన మనిషి అనుకున్న నేతలకు ఆర్థిక బలం, అంగబలం సమకూర్చి మరీ ఎన్నికల్లో గెలిపించేందుకు ప్రయత్నం చేశాడు. అంతా బాగున్న రోజులో పోలీసులు, బడా రాజకీయ నాయకులు నయీంతో అంటగాగిన వాళ్లే. అధికార ప్రతిపక్షాలనే తేడా లేదు, ఎవరికి వారే వీలైనంతగా వాడేసుకున్నారు. హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో నయీంతో నేతల బంధం కొనసాగిన తీరు చూసి సిట్ అధికారులు నోరు వెళ్లబెడుతున్నారు. నల్గొండ జిల్లాలో అప్పటి హోంమంత్రి మాధవరెడ్డితో నయీంకు సంబంధాలున్నాయని, మాధవరెడ్డి మరణం తర్వాత కూడా కొనసాగాయని ప్రచారం సాగుతోంది. ఈ ఆరోపణల్ని ఖండించారు ఉమా మాధవరెడ్డి. మాధవరెడ్డి గారు హోంమంత్రిగా ఆయన అప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం కానీ ఎవరున్నా నక్సలైట్లను సరెండర్ కండి జనజీవన సవంతికి రమ్మని అడిగిన మాట వాస్తవం. అయినంత మాత్రాన జనజీవన సవంతిలోకి వచ్చిన వాళ్ళందరితోటి లింకులు పెట్టుకోవాల్సిన అవసరం లేదే. మంత్రిగా కొన్ని పరిమితులు ఆయనకు ఉంటాయి, నాకు అవసరం లేదే. నాది హోమ్ డిపార్ట్మెంట్ కాదు, నేను ఒక చిన్న శాఖను చేస్తున్నా. నాకు ఆయనతోటి లింకులు పెట్టుకొని నా పబ్బం గడుపుకోవాల్సిన అవసరమే లేదే. ఒకవేళ అటువంటి లింకులే పెట్టుకుని ఉంటే మొన్న నేను ఎందుకు ఓడిపోతాను? నాకేమన్నా వాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేయాలన్నా, నాకేమన్నా ఆడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి ఆయన తీసుకొని సెటిల్మెంట్లు చేసుకోవడానికి. ఎక్కడన్నా నా పేరు వచ్చిందా? సెటిల్మెంట్లు కానీ వేరే వ్యాపారాలు కానీ నా పేరు వచ్చిందా చెప్పండి, నాకేమవసరమని. కేసు దర్యాప్తు జరుగుతూ ఉండగానే ఎలాంటి ఆధారాలు లేకుండా మాధవరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ భగ్గుమంటోంది. రాజకీయంగా అణగదొక్కేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలుంటే చూపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒత్తిడి చేసి తమ పార్టీలో చేర్చుకోవడానికి, లేకపోతే మా పార్టీ మీద, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడానికి ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా, ఏ సంచలన సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఉపయోగించుకోవడం అనేది దురదృష్టకరం. వీటిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి వ్యవహార శైలి తెలంగాణ సమాజానికి మంచిది కాదు. నయీంతో హైదరాబాద్ లోని ఓ మాజీ మంత్రికి సంబంధాలు ఉన్నాయని సిట్ వద్ద పక్కా ఆధారాలున్నాయి. ఇద్దరూ కలిసి శివార్లోని భూదందాలకు పాల్పడినట్లు తేలింది. నగరంలోనూ భూకబ్జాలు చేయడంలో ఆరితేరిన సదరు మంత్రి నయీంని వాడేసుకుని శివార్లో చెలరేగాడు. 100 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. నయీం ఫామ్ హౌస్ కు సమీపంలోనే మంత్రికి కూడా ఫామ్ హౌస్ ఉంది. వీరిద్దరి సంబంధాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన మరికొంతమంది సీనియర్ నేతలు, చోటమోటా నాయకులు కూడా నయీంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. నయీం నుంచి సాయం పొందడంతో పాటు అతడి ఇచ్చే పార్టీల్లోనూ పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ పార్టీలో నయీంతో కలిసి ఫోటోలు దిగారు. అవి ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. జనరల్గా ఏంటంటే ఎలక్షన్స్ 2004 ఎలక్షన్స్ కంటే ముందు పోటీ నుంచి విరమించుకోవాలని నాకు ఫోన్ చేసిండు. తలకాయ నరికేస్తామని చెప్పి ఫోన్ చేసిండు. నేను డైరెక్ట్ చెప్పిన, ఎవడో ఫోన్ చేస్తే నేను వినలే అని చెప్పి ఆ నెంబర్ను ట్రేస్ అవుట్ చేసి లోకల్ పోలీసుని కంప్లైంట్ ఇచ్చిన ఆల్రెడీ. అప్పుడు మా సిద్దిపేట ఉంటా కాబట్టి సిద్దిపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. రాజకీయ భవిష్యత్తు కోసం కొందరు, అడ్డదారులు ఆర్థికంగా ఎదిగేందుకు ఇంకొందరు నేతలు నయీంతో చేతులు కలిపారు. గ్యాంగ్స్టర్ సరదాల్లో వాళ్లు పాల్పంచుకున్నారు. నయీంతో పలకరింపే తమ అదృష్టమన్నట్లు ఎగబడ్డ నాయకులు అతని బెడ్రూమ్ లో దొరికిన ఫోటోలతో ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అనుచరులతో కనిపించకుండా వెళ్ళిపోయారు. నయీం ఎవరు? సర్కారీ బ్లూ ఐడ్ బాయ్. ఆయన ప్రభుత్వం సృష్టించేటువంటి ఒక బ్లూ ఐడ్ బాయ్ తప్ప ఆయన సొంతంగా వచ్చాడు కాదు. నక్సలైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతన్ని పావుగా ఉపయోగించుకొని నక్సలైట్స్ని, మాజీ నక్సలైట్స్ని చంపడానికి అతను ఉపయోగించుకున్నారు. పోలీసులు చంపితే కేసు అవుతుంది కాబట్టి, అతను చంపితే ప్రైవేట్ వ్యవహారం కాదు కాబట్టి పోలీసులు అతన్ని ఉపయోగించుకొని సాంబశివుడు లాంటి వాళ్ళని వీళ్ళందరినీ చంపడం మొదలుపెట్టారు. తర్వాత నక్సలైట్లకి కొరియర్గా పంపించి వాళ్ళ నుంచి సమాచారం తీసుకొని ఆ సమాచారం పోలీసులకు ఇచ్చి పోలీసులు నక్సలైట్ని చంపడానికి ఉపయోగించేటువంటి పనులు చేశారు. చివరికి అది ఆయన ఇంత ఎంత ఒకటెంత అయినట్టుగా
ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి సమస్య వస్తుంది. రాజకీయ నాయకులకు గ్యాంగ్స్టర్లతో సంబంధాలు కొత్త కాకపోయినా నయం విషయంలో అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా నాయకులు అంటకాగిన తీరు ప్రజల్లో నేతలంటేనే అసహ్యం కలిగేలా చేస్తోంది. ప్రజలకు అండగా ఉండాల్సిన వాళ్లు, ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన వాళ్లే రౌడీలు, గూండాలతో కలిసి భూకబ్జాలు, దందాలు చేసిన చరిత్ర చూసి తెలుగు జనం నివ్వెరపోతున్నారు. నయంతో సంబంధం ఉన్న రాజకీయ నాయకుల బండారం త్వరలోనే బయటకు రానుంది.